హలో గైస్, ఇవాళ మేము వరంగల్ కి షాపింగ్ కి వచ్చాము. యాక్చువల్ గా అత్తమ్మది ఒక చిన్న శారీ బిజినెస్ అన్నమాట. సో ఆషాఢం అండ్ శ్రావణంలో ఎక్కువగా పండుగలు చేసుకుంటారు కాబట్టి శారీస్ అండ్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వచ్చాము. బల్క్ లో తీసుకుంటాం కాబట్టి హోల్సేల్ షాప్ లోనే తీసుకుంటాము. బిల్ ఒక 20K అలా అయింది. రిటర్న్ లో మాకు 2 కాయిన్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు షాపింగ్ కి వచ్చిన చౌరస్తా అంతా తిరగాలి. తిరగడంలో పడి కడుపు ఖాళీగా ఉంచలేం కదా. వెదర్ కూల్ గా ఉంది అని చెప్పేసి మంచిగా సర్వపిండి కొనుక్కున్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. యాక్చువల్లీ వెనక కనిపిస్తున్న గాంధీ టిఫిన్స్ లో మేము ఎక్కువగా తినే వాళ్ళము, బట్ అది ఇవాళ క్లోజ్ ఉండే. ఇక్కడ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే డ్రెస్సెస్ తీసుకున్నాము అండ్ అదొక 8K చేంజ్ అలా వచ్చింది. అమ్మ బాబాయ్ ఇంకా నాకు ఓపిక బై ది వే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ బ్యాగ్ లో ఇంత మనీ తీసుకొస్తారని. 4 to 5 years బ్యాక్ అయితే అత్తమనే కస్టమైజ్ చేసింది బ్యాగ్. ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా తర్వాత మజీషా టెక్స్టైల్స్ అనే షాప్ కి వచ్చేసాము. ఈ షాప్ లో మేము డ్రెస్సెస్ అండ్ లెగ్గిన్స్ తీసుకుంటాం. హోల్సేల్ అండ్ రీటైల్ లో కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరైనా వరంగల్ లో షాపింగ్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ అవ్వాలి అని చెప్తాను. చాలా తక్కువ ప్రైస్ కే ఉంటుంది. ఇంకా తర్వాత జిలేబీ తీసుకున్నాము అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ కి వెళ్ళి ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ తీసుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ బనానా వేసి జ్యూస్ చేస్తాను మమ్మీకి. 20 to 25 days వరకు వస్తాయి. ఇది ప్రిపరేషన్ ప్రాసెస్ వచ్చేసి అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా తర్వాత టీ పౌడర్ తీసుకొని బట్టల్ బజార్ నుంచి చౌరస్తాకు వచ్చేసాము. అన్ని తిన్నాక గప్చుప్ తినకపోతే అది ఫీల్ అవుతుందని చెప్పేసి గప్చుప్ కూడా తిన్నాము. స్వీట్ పూరి అనగానే నాకు స్కూల్ డేసే గుర్తొస్తాయి అనమాట. ఎందుకంటే గప్చుప్ తిని స్వీట్ పూరి ఇచ్చేలోపు బస్ వెళ్ళిపోయేదన్నమాట. అది కాకపోతే ఇంకో బస్ అని చెప్పేసి దానికోసం క్యూలో వెయిట్ చేస్తుండే. ఇంకా అంతా అయిపోయాక లాస్ట్ లో ఆటో మాట్లాడుకొని ఇంకా మా ముఠాలన్నీ దాంట్లో వేసుకొని వెళ్తున్నాము. అండ్ ఇవి ఒక 6 bags అనమాట. ఓవరాల్ గా ప్రైస్ వచ్చేసి 60,000 అయిందనమాట అన్ని కలిపి. మార్నింగ్ చేసిన దోశ బ్యాటర్ ఉంటే ఇంకా అదే వేసుకొని తిని పడుకున్నాము. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ స్టిక్కరింగ్ వేసి పిన్స్ కొట్టి ప్రైజెస్ కూడా వేసి నీట్ గా ప్యాక్ చేసి షాప్ లో పెట్టేసాము. సో దే ఆర్ నౌ ఫర్ సేల్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ షాపింగ్ గైస్. అండ్ లాస్ట్ వీడియోలో తీసుకున్న జ్యువెలరీ వీడియో కావాలి అని అనుకుంటే కమెంట్ మీ డౌన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని ఫాలో అయిపోండి రెగ్యులర్ గా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.